డైనింగ్ టేబుల్ మీద అనామకంగా ఏమాత్రం ప్రత్యేకత లేనట్లు ఉండిపోయేటటువంటి సోంపులో అన్ని సమస్యల్ని తగ్గించేటటువంటి అద్భుతమైన శక్తులు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అంటే జన సంబంధ సమస్యల దగ్గర నుంచి ఆడవాళ్ళ సమస్యల వరకు అన్నిటికీ అద్భుత పరిష్కారాన్ని ఈ సోంపు చూపిస్తుంది. అయితే దీన్ని ఔషధంగా వాడాలనుకుంటే ఎలా వాడుకోవాలి, దీనికి సంబంధించినటువంటి పద్ధతులు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వంటింట్లో లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఏమాత్రం ప్రత్యేకత లేనటువంటి ఈ సోంపు, దీంట్లో దాగున్న ఆరోగ్య రహస్యాలని మనం వరుసగా తెలుసుకుందాం. పెద్ద జీలకర్ర ఆకారంలో ఉంటుంది. ఇది మంచి రుచికరంగా మధురంగా ఉంటుంది. ఈ సోంపుని హిందీలో సోంఫ్ అంటారు. ఈ సోంపు నుంచే తెలుగులో సోంపు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. మీరు ఎలా పిలిచినా ఓకే, అంటే సోపు అని కూడా అనొచ్చు, సోంపు అని కూడా అనొచ్చు. ఎందుకంటే సోంఫ్ అనే హిందీ పదం నుంచి ఈ సోంపు అనేది వచ్చింది. మామూలుగా మన తెలుగులో దీన్ని సోపు అంటారు. అయితే ఇదే సోపు తోటి మళ్ళీ మామూలు ఇంగ్లీష్ పదం సోపు ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంగ్లీష్లో అనైస్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. మన వాళ్ళు ఆ హోటళ్లలో ఆ భోజనానికి వెళ్ళినప్పుడు ఒక్కపొడికి బదులుగా తినటానికి తప్ప ఈ సోపుని మామూలుగా ప్రత్యేకంగా తినరు, దీన్ని అసలు ఔషధంగా అనుకోరు. అది ట్రాజడీ. అయితే తినకపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే దీని గురించి సరిగ్గా తెలియకపోవటమే. నిజానికి మీకు తెలుసో లేదో, జీర్ణాశయానికి, గర్భాశయానికి, గుండెకి, ఆఖరికి ఊపిరితిత్తులకి, ఇలాగా ఇంపార్టెంట్ ఇంటర్నల్ వెజరల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా అమితమైన శక్తినిస్తూ ఆయా అవయవాల్లో వచ్చేటటువంటి వ్యాధుల్లో తన ప్రతాపాన్ని అంతా చూపగలిగేటటువంటి ఈ సోపు గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది. ఇలాగా ఈ విషయాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. పాలిచ్చే తల్లులకి ఈ సోంపును పెట్టారనుకోండి, మంచి పాలు పడతాయి. ఆ పాలను తాగేటటువంటి బిడ్డ ఈ జీర్ణక్రియ సంబంధ సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతాడు, ఎదుగుతాడు. సోపుని దోరగా వేయించుకొని బాగు చేసుకొని మాత్రమే తినాలి. ఎందుకంటే రాళ్ళు రప్పలు ఇలాంటివి ఉంటాయి. భోజనం తర్వాత మాత్రమే తినేది అని అనుకోవాల్సిన పని లేదు. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఆఖరికి ఖాళీ కడుపును కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ సోంపుని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నోటి దుర్వాసన, ఫిటిడా ఓరిస్, ఈ బ్యాడ్ బ్రెత్, దీన్ని తగ్గించుకోవటానికి మీకు సోపు ఉపయోగపడుతుంది. ద్వారగా నేతిలో వేయించినటువంటి ఈ సోంపుని నోట్లో వేసుకొని నమిలారనుకోండి, నోటి దుర్వాసన, నాలుక మీద జిగురుగా ఉండటం ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా నోటికి చక్కటి రుచి కలుగుతుంది. ఫుడ్ తిన్న తర్వాత నమిలుతారు కదా, అందుకని ఇది భుక్తాయాసను కూడా చాలా వరకు నివారిస్తుంది. అలాగే కొంతమంది ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇదేమిటంటే డొక్కల్లో నొప్పి. ఈ ఫ్లాంక్స్లో వీటిలో డొక్కల్లో నొప్పి వస్తున్నప్పుడు ఈ సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. సోంపు ఈ డొక్కల్లో వచ్చేటటువంటి నొప్పిని తగ్గించడానికి కారణం ఏంటంటే దీనికి యాంటీ స్పాజమోటిక్ నేచర్ ఉంది. స్పాజంని క్లియర్ చేస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చేటటువంటి నొప్పిని కానీ, భోజనం చేయకపోయినందువల్ల వచ్చేటటువంటి నొప్పిని కానీ, అలాగే కడుపు ఖాళీగా ఉన్నందువల్ల వచ్చేటటువంటి నొప్పిని కానీ, ఇలాగ అన్ని రకాల కడుపు నొప్పుల్ని సోంపు చాలా వరకు తగ్గిస్తుంది. ఆకలి లేకపోవటాన్ని నివారించి చక్కటి ఆకలి పుట్టేలాగా చేస్తుంది. మనిషికి అలాగే మనసుకి సుఖ సంతోషాలని కలిగిస్తుందని ఈ సోంపు గురించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. అయితే సోంపు అంటంతోనే మనకు గుర్తు రావాల్సిన ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే గ్యాస్ సమస్య. అంటే ఈ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ సమస్యలు ఇలాంటి వాటిని ఇది చక్కగా తగ్గిస్తుంది. ఉదర భాగంలో వచ్చేటటువంటి నొప్పిని, అలాగే ఆ గుండె ఎగబెట్టినట్టుగా ఉండటాన్ని, ఊపిరితిత్తుల్ని గుండెని ఏదో పిండేసినట్టు ఉండేటటువంటి ఆ లక్షణాన్ని ఈ సోంపు తగ్గిస్తుంది. ఇది 100కి 90 పాళ్ళు గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చేటువంటి లక్షణాలే ఉంటూ ఉంటాయి. వీటిని చాలా వరకు ఈ సోంపు అనేది చక్కగా ఎదుర్కోగలుగుతుంది. అయితే దీనికి అతి ప్రధానమైన ఉపయోగం ఉంటుంది. ఇది లివర్ వ్యాధులు, ఈ లివర్ డిసీజెస్లో మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. లివర్కి సంబంధించినటువంటి అన్ని వ్యాధుల్లో కూడా ఈ సోంపుని మీరు వాడుకోవచ్చు. ప్రధానంగా కామెర్ల వ్యాధిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. లివర్లో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తే దాన్ని తగ్గించి కామెర్లు త్వరగా తగ్గటానికి, కంట్రోల్లోకి రావడానికి, ఆకలి పుట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన యూజ్ దీనికి ఉంది. ఇది విషాన్ని
విష లక్షణాలని ఇది తగ్గిస్తుంది. ఇదొక అమేజింగ్ పాయింట్. అంటే మలమూత్రాలు శరీరంలో చక్కగా తయారయ్యేలాగా చూడటం ద్వారా ఇది విష లక్షణాలను త్వరగా శరీరం నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి సహాయపడుతుంది. విష పదార్థాలను కానీ చెడును కలిగించే వాటిని కానీ పొరపాటున మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు లేదా రకరకాల కల్తీ ఆహార పదార్థాలను మనకు తెలియకుండా మనం తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ సోంపుని అలవాటుగా తినటం అలవాటు చేసుకుంటే ఆ విష పదార్థాలు అంతగా మన శరీరం మీద ప్రభావం చూపించలేవు, అలాగే ప్రభావాన్ని కలిగించలేవు. శరీరానికి ఎదుర్కొనేటటువంటి ఆ శక్తి ఉందనుకోండి, ఏ విషయాలు ఏవి చేయలేవు. అందుకే మీరు చిన్నప్పుడు ఈ బొమ్మల భారతంలో వీటిలో చదువుకునే ఉంటారు. చిన్నప్పుడు ఆ చిన్నతనంలో భీముడికి విషం పెట్టి నది లోపలికి విసిరేస్తారు. అయితే తోసేసిన తర్వాత అతను తిరిగి రాగలిగినట్టుగానే నిజానికి మనకి స్ట్రెంత్ ఉందనుకోండి, బలం ఉందనుకోండి, అప్పుడు ఏ విషయాలు కూడా ఏమీ చేయలేవు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి ఇది బలాన్ని ఇస్తుంది. బలాన్ని మనకి శరీరాన్ని కలిగించడం ద్వారా విషదోషాలు మనలోకి ఎంటర్ అయినా కానీ అవి వాటి ప్రభావాన్ని చూపించలేవు. అయితే మీరు అది విషం సైతం భయపడే అంత సంపన్నులు కావాలి. సంపన్నులు అంటే ఆరోగ్యరీత్యా బల సంపన్నంగా ఉండాలి. కాబట్టి ఈ సోంపు మీ శరీరానికి అంతటి రోగనిరోధక శక్తిని కలిగించగలుగుతుంది. అయితే దీని అసలైన యూజ్ ఒకటి ఉంది. ఏమిటంటే ఇది అబ్డామినల్ డిస్టెన్షన్, బ్లోటింగ్, ఈ కడుపు ఉబ్బరింపు ఇలాంటిది సమస్యని తగ్గిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలకి కాలికి అంటే కాలిక్, ఇన్ఫాంటైల్ కాలిక్ అంటారు. చిన్నపిల్లలకి కడుపు ఉబ్బరింపుగా ఉన్నప్పుడు వాళ్ళ వయసును బట్టి సోంపుని తినిపించారనుకోండి, ఉబ్బరింపు తగ్గుతుంది. గ్రేప్ వాటర్లో అందుకే ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ కింద ఉంటుంది. పెద్దలకు కూడా కడుపు ఉబ్బరింపు, కడుపులో మంట, వాంతులు, కడుపు నొప్పులను తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి అందరికీ తెలిసింది అల్లం కదా. అల్లం లాంటి జీర్ణకోశాన్ని బలంగా ఉంచగలిగేటటువంటి మూలికలతో పోల్చినప్పుడు సోంపు కూడా అదే స్థాయిలో పనిచేస్తుంది. అయితే అల్లంలాగా ఉగ్రంగా ఉండదు, సౌమ్యంగా ఉంటుంది. ఇక్కడ ఒక తల్లులకు ఒక మంచి టిప్ ఏమిటంటే, సోంపుని మూటగట్టి పాలల్లో వేసి ఆ పాలు పోగులు వచ్చే వరకు మరగించాలి. ఆ పాలల్లో నుంచి మళ్ళీ ఆ సోపు మూటను తీసేయాలి. ఇప్పుడు ఈ పాలను తాగించారనుకోండి, చంటి పిల్లల్లో కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది. తల్లిపాలు లేనప్పుడు పోతపాలు పట్టిస్తున్న పిల్లలకి ఈ సోంపు మూటతో ఉడికిచ్చినటువంటి ఈ పాలు ఇస్తే వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఈ సోంపు కాపాడుతుంది. అలాగే దీనికి ఇంకొక మంచి ఉపయోగం ఉంది. ఇది విరేచనాలు అంటే ఈ డయేరియా ఇలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. నేతిలో వేయించినటువంటి సోంపు, యాలకుల లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు, అలాగే నేతిలో వేయించిన పిప్పళ్ళు, పటిక బెల్లం, 4 ఇంగ్రీడియంట్స్. నేతిలో వేయించిన సోంపు, యాలకుల లోపల గింజలు, పిప్పళ్ళు, పటిక బెల్లం, ఈ 4ని మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకొని నిల్వ చేసుకోవాలి. 1 లేదా 2 మాత్రలు 3 పూట్ల వాడుతుంటే ఇవి అన్ని రకాల విరేచనాన్ని తగ్గిస్తాయి. అలాగే మన ఇండియాలో చాలా కామన్గా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుంచి బయటపడటానికి మీరు లైఫ్ లాంగ్ మందులు వాడుతుంటారు కదా, అలా వాడకుండా ఈ సోంపు మీకు ఒక చక్కటి వైద్యుడిగా, ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. ఆహారాన్ని తేలిగ్గా అరిగేలాగా చేయటమే కాదు, అతి తేలిగ్గా వంటబట్టేలాగా కూడా ఈ సోంపు చేయగలుగుతుంది. తిన్నది వంటబట్టని అని రాక్షస వ్యాధి అమీబియాసిస్. అలాంటి ఈ వ్యాధిలో సోంపు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? శొంఠిని, సోపుని సమానంగా తీసుకొని మెత్తగా దంచి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. నీరంతా ఇరిగిపోయి లోపల మిశ్రమం గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత దాంట్లో తగినంత పటిక బెల్లం పొడి, కొద్దిగా నెయ్యి వేసి 1 చెంచా మోతాదుగా 3 నుంచి 4 సార్లు తింటే అమీబియాసిస్ త్వరగా తగ్గుతుంది. అంతేకాదు నీళ్ళ విరేచనాలు, జగటి విరేచనాలు, రక్తంతో కూడిన బంక విరేచనాలు, దుర్వాసనతో కూడినటువంటి మల విసర్జన ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. అలాగే వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం కాకుండా మన దేశంలో ఒక సమస్య ఎప్పుడు కూడా మనకి రిస్కీగానే ఉంటుంది. ఇదే వడదెబ్బ. ఇలాంటి ఈ వడదెబ్బను తగ్గించుకోవడానికి మీకు సోంపు ఉపయోగపడుతుంది. అంటే మండు వేసవిలో ఉదయం పూట సోంపును తింటే వడదెబ్బతో సహా ఎండాకాలంలో వచ్చే వ్యాధులన్నీ తగ్గుతాయి. నేతిలో వేయించినటువంటి సోంపుని సమానంగా బెల్లం కానీ పంచదార కానీ కలిపి నూరి ఆ పొడిని రోజు ఉదయమే తింటూ ఉంటే వేసవిలో సహజంగా వచ్చే వ్యాధులు రావని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. పిల్లలకి ఇదొక మంచి ఆహార ఔషధం. అలాగే దీనికి ఒక మంచి యూజ్ ఏమిటంటే ఇది నీళ్ళ విరేచనాలు అంటే డయేరియా అంటారు.
ఇలాంటి ఈ నీళ్ళ విరేచనాలు తగ్గడానికి సహాయపడుతుంది. శొంఠిని సోంపు గింజల్ని విడివిడిగా నేతిలో వేయించాలి. శొంఠి సోంపు గింజలు కృతవర్జితం చేయాలి, అంటే నేతిలో వేయించాలి, విడివిడిగా దంచాలి. రెండిటి మిశ్రమంలో తగినంత ఉప్పు కలిపి 3 వేళ్లతో, అంటే ముచ్చటి అంటారు, 3 వేళ్లలో వచ్చినంత నాలుక మీద వేసుకొని వేడి నీళ్ళు తాగారనుకోండి, నీళ్ళ విరేచనాలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. కడుపులో అజీర్తి తగ్గిపోతుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం ఇలాంటి కండిషన్స్లో నేతిలో వేయించిన ఈ సోపుని మెత్తగా పొడి చేసుకొని తీసుకొని లోపలికి తేనె అనుపానంగా తీసుకోవాలి. దీంతో వెంటనే కంట్రోల్లోకి వస్తాయి. అలాగే దీనికి ఒక అతి ముఖ్యమైన యూజ్ ఒకటి ఉంది. ఇది బర్నింగ్ యూరినేషన్, అంటే ఈ మూత్రంలో మంటను తగ్గిస్తుంది. మూత్రం సరిగ్గా నడవనప్పుడు, మూత్రంలో మంటగా ఉన్నప్పుడు సోపుని నేతిలో వేయించి పంచదార కలిపి 2 లేదా 3 సార్లు రోజు తింటూ ఉంటే మూత్రం మంట లేకుండా ఫ్రీగా నడుస్తుంది. అలాగే మహిళలకు ఒక అద్భుతమైన ఉపయోగం దీంతో ఉంది. ఇది ఋతుస్రావం, అంటే ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే అలాంటి ఋతుస్రావ సంబంధ సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. నెలసరి సరిగ్గా రాని వాళ్ళకి దీన్ని ఇస్తే ఋతుస్రావం చక్కగా జారీ అవుతుంది. అలాగే దీనికి ఇంకొక అతి ముఖ్యమైన యూజ్ ఒకటి ఉంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ళు, అంటే కిడ్నీ స్టోన్స్లో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు, మూత్రంలో చీము కారుతున్నప్పుడు, చీము వస్తున్నప్పుడు, మూత్రం నుంచి శుద్ధ అంటే ఆల్బుమిన్ పోతున్నప్పుడు, ఇలాంటి అందరూ కూడా, అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు, మూత్రంలో చీము ఉన్నవాళ్ళు, మూత్రంలోంచి శుద్ధపోతున్న వాళ్ళు, అలాగే మూత్రపిండాలు చెడిపోతున్నాయి అని డాక్టర్లు హెచ్చరికని అందుకున్న వాళ్ళు, ఇలాంటి అందరూ కూడా సోంపుని ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ పద్ధతిలో మీరు తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అయితే సోంపు గింజని మరీ ఎక్కువగా తినకండి. ఎక్కువగా తింటే మళ్ళీ వేడి చేస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ కదా. సోంపుని ఈ హోటల్కి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో కూడా రోజు తినవచ్చని, దీనివల్ల పేగులు, గుండె, ఊపిరితిత్తులు, లివరు, మూత్రపిండాలు, గర్భసంచితో సహా కడుపులో ఉన్న అవయవాలన్నీ కూడా బలసంపన్నం అవుతాయని మనం గుర్తించాలి. ప్రధానంగా జీర్ణాశయం నుంచి గర్భాశయం దాకా కడుపులో అవయవాలకి కాపలా దారు ఈ సోపు. కాబట్టి ఈ సోపుని మనం ఒక చక్కటి ఆహార ఔషధం కింద వాడుకుంటే అనేక సమస్యల్ని ఏకకాలంలో తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా ఉందని మీకు అనిపించిన బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.